హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా షిరిడి నేను రీసెంట్గా వెళ్ళాను. అంటే ఏమేమి ఇన్సిడెంట్స్ ఫేస్ అయ్యాయి, ఇంకా టికెట్స్ ఎట్లా చేసుకోవాలి, ముందు ఆ ట్రైన్ జర్నీ అట్లా రూమ్స్ ఎట్లా, జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా నేను నేర్చుకున్నదంతా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సింపుల్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ద్వారా మీ యూట్యూబ్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే ట్రైన్స్ చేసుకోవాలి అంటే ట్రైన్స్ వీక్లో 3 ఇట్లా ఉన్నాయండి. మనం ఈరోజు పొద్దున కానీ చేసుకుంటే రేపు మార్నింగ్కి వెళ్తాము. మళ్ళీ రేపు వెంటనే రేపు సాయంత్రం అయితే ఉంది. అంటే వన్ డే గ్యాప్ కూడా కాదు, ఒక హాఫ్ డే గ్యాప్తో మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ వెళ్ళినట్టు కూడా ఉండదు కదా. ఇంకొక ట్రైన్ వచ్చేసి ఈరోజు వెళ్తే మనం రేపు పొద్దునకి వెళ్తున్నాము. మళ్ళీ 2 డేస్ గ్యాప్తో మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది, 3rd డే మార్నింగ్ అయితే ఉంది. అదొకటి. ఇంకొకటి 4 డేస్ గ్యాప్తో ఇంకో ట్రైన్ అయితే ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రైన్స్ అయితే ఉన్నాయి. నేను 2 డేస్ గ్యాప్తో ట్రైన్ అయితే చేసుకున్నాను. ట్రైన్స్ కూడా ముందుగా నేను 45 డేస్ ముందైతే చేశానండి. వెయిటింగ్ లిస్ట్ 25, 26 అట్లా ఉంది. కానీ నాకు ఫైనల్గా వచ్చేసి ఆర్ఏసీ కింద వచ్చింది. ఆర్ఏసీ అంటే నాకు అప్పటిదాకా తెలీదు. ఆర్ఏసీ అంటే ఒక సైడ్ విండో సీట్ ఉంటుంది కదా, ఆ విండో సీట్ని హాఫ్ చేసి ఒకే సీట్ని ఇద్దరికి ఇస్తారంట. నేను వెయిటింగ్ లిస్ట్ నాకు అట్లా 25, 30 అట్లా ఉన్నా కానీ నాకు ఆర్ఏసీ పడింది. సో బెటర్ ముందుగా ఒక 3 months ముందు చేసుకుంటే బెస్ట్. లేదంటే ఒక 2 months ముందైనా ఒకసారి చూసుకోండి. వెయిటింగ్ లిస్ట్ 25 అట్లా ఉన్నా కానీ ఏమో చెప్పలేము. నాకైతే ఆర్ఏసీ వచ్చేటప్పుడు అదే 25, 30 అట్లా ఉన్నా కానీ నాకు వచ్చేటప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి, బెర్త్ కూడా వచ్చింది. ఆ ట్రైన్ కొంచెం వేకెంట్గా ఉంది. వెళ్ళే ట్రైన్ మాత్రం నాకు ఆర్ఏసీ కిందకి వచ్చింది. సీట్స్ అయితే స్లీపర్ బెర్త్ అయితే రాలేదు. స్లీపర్ కోచ్లోనే ఆర్ఏసీ విండో సైడ్ వచ్చింది. మీరు ఒకసారి అది చూసుకోండి. ఎందుకైనా బెస్ట్ మీరు ఒకసారి కౌంటర్కి వెళ్ళి చేసుకుంటే బెస్ట్. కానీ ఇప్పుడు రూల్స్ కూడా మారినాయి అంట. మనం కౌంటర్కి వెళ్ళి చేసుకున్నా కానీ ఇప్పుడు మనం ఫోన్ యాప్లో, ఎక్సిగో యాప్లో, రైల్వే యాప్లో చేసుకుంటే మనం ఎక్కనీరు, మన టికెట్ కన్ఫర్మ్ కాకపోతే. ఇదివరకు ఏంటి, రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ మన టికెట్ అయితే కన్ఫర్మ్ కాకపోయినా కానీ మన ట్రైన్ అయితే ఎక్కడి నుంచి ట్రావెల్ అయితే చేస్తారు. వేకెన్సీ బట్టి మనకి టీసీ గారు మనకి ఏదో ఒకటి అలాట్ చేస్తారు. ఇప్పుడు అట్లా లేదు, రూల్స్ కూడా మారినాయి అంట. మీరు కూడా ఒకసారి కనుక్కోండి. మీరు ఫోన్ యాప్లో చేసుకున్నా, అక్కడ స్టేషన్కి వెళ్ళి చేసుకున్నా కానీ టికెట్స్ మాత్రం అంటే టికెట్ కానీ కన్ఫర్మ్ కాకపోతే ట్రావెల్ అయితే చేయనీరంట. ఇదివరకు ఫోన్లో చేసుకుంటే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, స్టేషన్లో వెళ్ళి చేసుకుంటే వెళ్ళనిచ్చేవాళ్ళు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా. ఇప్పుడు అట్లా కూడా లేదంట. ఎక్కడ చేసుకున్నా కానీ కన్ఫర్మ్ కాకపోతే ట్రైన్ అయితే ఎక్కనివ్వరంట. న్యూ అప్డేట్ అయితే వచ్చింది. మరి మీరు కూడా ఒకసారి అయితే ఎంక్వైరీ చేసి ట్రావెల్ చేయండి. బెస్ట్ 3 months ముందు, 2.5 months ముందు చేసుకోవడం బెస్ట్ అండి. టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ ట్రైన్ పరంగా నేను నేర్చుకున్నది అయితే ఇది. ఇప్పుడు 9 years ముందు అట్లా వెళ్ళాను షిరిడి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళటం. ట్రైన్ దగ్గర మాత్రం కొంచెం ముందే చేసుకుంటే బెస్ట్. టికెట్స్ అలాట్ అవుతాయో లేదో లాస్ట్ దాకా చెప్పలేకపోతున్నాము. అంటే మనము హారతి టికెట్స్ కానీ ఇవన్నీ బుక్ చేసుకుంటాం కదా, ఇవన్నీ బుక్ చేసుకొని హారతి టికెట్స్ చేస్తాము, రూమ్ టికెట్స్ చేస్తాము. ట్రైన్ కానీ కన్ఫర్మ్ పోతే ఇబ్బంది పడతాము. అది కానీ మీకు కావాలి అంటే ఫ్లైట్స్ కూడా, ఫ్లైట్ టికెట్స్ కాస్ట్లీ అట్లా ఉన్నాయండి. 7,000, 8,000, 9,000, 10,000 అట్లా ఉన్నాయి. మీరు వెళ్ళగలిగితే బెస్టే. ఒకవేళ మనకు స్లీపర్ కోచ్ కాలేదు అంటే మీరు ఏసీకి వచ్చేసారి 3 AC అయితే 1,000 రూపీస్, 2 AC అయితే 1,500, 1 AC అయితే 2,000. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, నేను రఫ్గా చెప్తున్నాను. మీరు వెళ్ళాలంటే వాటిలో కూడా ట్రై చేయొచ్చు, అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని, మీరు ముందుగా యాప్లో చెక్ చేసుకొని మీకు కావాల్సిన టికెట్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటే బెస్ట్. ఇది నేను నేర్చుకున్నది ఈ ట్రైన్ విషయంలో. ట్రైన్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్స్ అండి. రూమ్స్ వచ్చేసి 2 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. 200 రూమ్స్, ఇది నాన్ ఏసీ రూమ్స్. ఇంకొకటి 600 రూమ్స్ ఉన్నాయి, అవి వచ్చేసి ఏసీ రూమ్స్. కాకపోతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే రూమ్స్. కాకపోతే ఏసీ రూమ్స్లో ఏసీ ఉంటుంది, మిగతా రూమ్ అంతా నార్మలే. ఏసీకి నాన్ ఏసీకి జస్ట్ ఏసీ తేడా, రూమ్స్ అన్నీ ఒకటే. ఈ రూమ్స్ కూడా మీరు ముందుగానే షిరిడి సాయి అఫీషియల్ సైట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు.
యాప్లో అదే యాపిల్లో అయితే చూపించట్లేదు. యాపిల్ సైట్లో అదే యాప్ స్టోర్లో షిరిడి సాయి యాప్ ఉంటుంది కదా, దాంట్లో చూపించటం లేదు. ప్లే స్టోర్లో కూడా అది ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా అంతకేం చూపించట్లేదు. ఒక్కోసారి చూపిస్తుంది, చూపించటం లేదు. మీరు జస్ట్ గూగుల్లో షిరిడి సాయి సంస్థాన్ అఫీషియల్ సైట్ అని కొట్టేస్తే మీకు అన్ని రూమ్స్ కానీ హారతి అన్నీ వస్తాయి. మీకు కావాల్సింది డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. రూమ్స్ మీరంటే 2 days మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే వస్తుందండి, అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. అంటే రూమ్ అది కూడా మెంబర్స్ బట్టి ఒక 2 members 3 members ఉంటే దగ్గరలో ఉంటాయి కదా సంస్థాన్ వాళ్ళవి హోటల్స్, అవైతే వస్తున్నాయి రూమ్స్. రూమ్స్ దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే వస్తున్నాయి. అదే 4-5 members అయితే కొంచెం దూరంగా ఉంది, 1 kilometer అట్లా సాయి ఆశ్రమం అని దాంట్లో అయితే ఇస్తున్నారు. రూమ్స్ కూడా మీరు ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెస్ట్. నేను చేసుకునే టైంకి ఏసీ రూమ్స్ అయిపోయాయి, ఇంకా లాస్ట్కి ఇవే ఉన్నాయి. నేను సడన్గా చేసుకోవటం వల్ల అట్లా. మీరు ముందే చేసుకుంటే బెస్ట్ అండి. ఏసీ రూమ్స్ కూడా రావచ్చు మీకు, కానీ బెస్ట్ అండి. బయటతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్. అక్కడ చాలా నీట్గా ఉంది రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. హాట్ వాటర్ వస్తున్నాయి. ఇంకా రూమ్ నీట్గా ఉంది. ప్లస్ ఇంకా మనకి డ్రింకింగ్ వాటర్ కూడా కూల్ వాటర్ అవైలబిలిటీలో ఉంది. ఈ దేవస్థానం రూమ్స్ అయితే చాలా బెస్ట్. బయట కూడా బాగుంటాయి, బట్ కాస్ట్లీ కదా. తక్కువ బడ్జెట్లో కొట్టుకోవాలంటే దేవస్థానం రూమ్ చేసుకుంటే బెస్ట్. కాకపోతే దేవస్థానం రూమ్స్లో మీరు ఒకవేళ రూమ్కి ఇద్దరే అంటున్నారు, రూమ్కి 2-3 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకునేటప్పుడు. ఒక ఎక్స్ట్రా బెడ్ కావాలన్నా కానీ వాళ్ళకి అక్కడ 100 rupees కట్టి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇస్తారు. ఎట్లా అంటే కింద ఇప్పుడు దాని దేవస్థానం రూమ్స్ బ్లాక్ ఉంటుంది కదా, చాలా బ్లాక్స్ అండి, ఒక 5, 6, 10 దాకా బ్లాక్స్ ఉంటాయి. కానీ స్టార్టింగ్లో ఎంట్రీలో ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లోకి వెళ్ళి మీరు వెళ్ళంగానే ఆ రూమ్ అయితే ఇట్లా తీసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ రూమ్ బుక్ చేసుకుంటారు కదా, అది ఆన్లైన్ ప్రింట్ తీసుకోవాలి. ఆన్లైన్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు జర్నీలోకి అది ఆ రూమ్స్కి మీరు క్యారీ చేసుకుని వెళ్ళి ఆ ఆన్లైన్ ప్రింట్, అది ఆన్లైన్ PDF ఉంటుంది కదా దేవస్థానం రూమ్ బుకింగ్ అయినట్లు, అది ప్లస్ మీరు ఎంతమంది అయితే ఉంటున్నారో అందరిది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ అయితే అడుగుతున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతున్నాము. ఒరిజినల్ జిరాక్స్ ఐడి ప్రూఫ్ కూడా మీరు క్యారీ చేయాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమంది కంప్లీట్గా, 3 ఉంటే 3, 4 ఉంటే 4. ఇంకా దాంతోపాటు మీ బుకింగ్ ఇవి చూపిస్తే. నేను వెళ్ళింది సాయి ఆశ్రమం. ఫస్ట్ రైట్ సైడ్ అయితే వెళ్ళాను, నేను అది చూపించిన తర్వాత టోకెన్ అది స్టాంప్ లాగేసి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళమన్నారు. అక్కడేమో ఇవన్నీ చెక్ చేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీకు రూమ్ కీస్ ఇస్తున్నారు, రూమ్లోకి అయితే వెళ్ళిపోవటం. నేను వెళ్ళింది సాయి ఆశ్రమం అది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా మీరు ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందిది జిరాక్స్ అయితే తీసుకోవాలి. జిరాక్స్ కాపీ ఒకటి, ఆన్లైన్ బుకింగ్ PDF అదే ప్రింట్అవుట్ ఉంటుంది కదా, అదైతే మీరు తీసుకోవాలి. మీకు రూమ్ అలాట్మెంట్ అయితే అవుతుంది. రూమ్ అయితే ఇచ్చేసిన తర్వాత, రూమ్ అలాట్ చేసిన తర్వాత మనం ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ వెళ్ళిపోతాం. A అయితే J అయితే J. వెళ్ళేటప్పుడు మనం అది ఎంట్రీ ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్, I బ్లాక్ ఉంటే I బ్లాక్ ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడ కింద చూపిస్తే వాళ్ళు మనకి ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్ అయితే చెప్తారు. వెళ్ళేటప్పుడు చెప్తారు మీరు అదే రూమ్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు లోపల ఆల్ అవుట్ ఉంటుంది అదొకటి. ఇంకా ఒకటి ఇస్తారు కదా మీకు అలాట్ అయినట్లు, ఆ టోకెన్స్ మీరు చూపించాలి వెళ్ళేటప్పుడు అని. ఆ 2 మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మనకి హారతి టికెట్స్ మనం ముందే చేసుకోవచ్చు. అది 400 ఒకటి, అదే ఈవినింగ్ హారతి అయితే 600 ఉంది. మిగతావి 400 అట్లా ఉన్నాయి. మార్నింగ్, మధ్యాహ్నము, సాయంత్రము, నైటు మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. హారతి టికెట్ అదే 2 types ఉన్నాయి చెప్పా కదా. ఒకటేమో ఈవినింగ్ హారతి మాత్రం 600 పడుతుంది నార్మల్ది, మిగతా 3 హారతులు 400 అలా పడుతున్నాయి. దర్శనం టికెట్ 200 రూపీస్ ఉందండి. పూజ టికెట్స్ అని ఉంటున్నాయి. పూజ టికెట్స్లో అభిషేకం పూజ, సత్యనారాయణ వ్రతం అంటున్నారు కదా, ఇవేంటంటే ఎర్లీ మార్నింగ్ 2 సెషన్స్ ఉంటున్నాయి, 7 to 8, 8 to 9. పూజ అయితే ఏంటంటే మెయిన్ మందిరం ఉంటుంది కదా బాబా టెంపుల్, ఆ టెంపుల్లో బ్యాక్ సైడ్, అదే టెంపుల్కి చివరి ఇట్లా లాస్ట్లో ముఖ దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ దానికంటే కొంచెం బ్యాక్ సైడ్ అక్కడ ఒక పంచలోహాలతో చేసిన బాబా విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి పూజ అయితే చేస్తున్నారు 1 hour. మనం ముఖ దర్శనం కూడా చేసుకోవచ్చు ఒకేసారి అక్కడ నుంచే. పూజ అయితే అలా ఉంది, 100 రూపీస్ టికెట్ అది.
ఇది ఇంకొకటి వచ్చేసి సాయి సత్యనారాయణ వ్రతము పూజ ఏదో అన్నారు, అది నేనైతే చేసుకోలేదు. అది ఎక్కడ చేస్తున్నారో తెలియదు, మేబీ అక్కడే ఉండొచ్చు, అన్నీ అక్కడే ఉన్నాయి. హారతి కానీ ఈ పూజలు కానీ ఇవన్నీ ఎంట్రీ ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్. గేట్ నెంబర్ 7 ఏదో ఉందండి, మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి అది ఎక్కడ అంటే చెప్తున్నారు. కానీ రాసి కూడా ఉన్నాయి అక్కడ, హారతి ఈ పూజ ఇవన్నీ ఎంట్రీ ఇక్కడని. ఈ టికెట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మనం రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫుడ్ కదా. ఫుడ్ వచ్చేసి మన సాయి ఆశ్రమం బయటైనా తినచ్చు, సాయి ఆశ్రమం ఉంటుంది కదండి, అది 10 o'clock నుంచి 10 o'clock దాకా, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా అయితే ఉంటుంది. మీకు బస్సు ఏ బ్లాక్, ఇప్పుడు సాయి ఆశ్రమం సాయిబాబా సంస్థానం వాళ్ళే 4 ఉన్నాయండి. డార్మిటరీస్ కానీ అదే ఈ హోటల్ అంటే ఏంటి మన రూమ్స్, ఇవి 4 ఉన్నాయి. సాయి ఆశ్రమం భక్తి నివాస్, సాయి భక్తి నివాస్, ఇంకో 2 అయితే ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. ఇవైతే ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయండి వీటికి. మనం ఉన్న హోటల్ దగ్గర నుంచి ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తుంది. షిరిడి సాయిబాబా బస్ స్టాప్ అని ఉంటుంది, అక్కడ దింపుతారు. అక్కడ నుంచి మీరు దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు. హోటల్ జీ స్క్వేర్ అని ఉంటుంది అక్కడ, అక్కడైతే దించుతారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బస్ అయితే ఫార్వర్డ్ అవుతుంది, ప్రసాదాలయంకి అయితే వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఉంటుందండి ఈ బస్ ఫెసిలిటీ, అంటే ఆ టైమింగ్స్ చూసుకోవాలి. 10 to 10 ఏమో ఉంది లాస్ట్ బస్సు. మీకు ఒక 10-15 minutes వెయిట్ చేయగలిగితే క్యూ పద్ధతిలో అయితే ఉంటుంది. ఒక బస్ ఫిల్ అయిపోయినా కానీ నెక్స్ట్ బస్కైనా మీరు వెళ్ళొచ్చు, అర్జెంట్ ఏం లేదు అనుకుంటే. లేదు అంటే 50 rupees ఇచ్చినా అంటే చూసుకోండి డిస్టెన్స్ బట్టి. టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారు ఆటో వాళ్ళు, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి మనకి ఏ బ్లాక్ ఆ బ్లాక్, ఇప్పుడు నేనుంది సాయి ఆశ్రమం, అక్కడ ఎంట్రన్స్లో కాదు, ఈ బస్సెస్ ఇవి ఎక్కించుకుంటారు కదా, దానికి బ్యాక్ సైడ్న టీ కూడా చాలా తక్కువ. టీ అయితే 2 rupees, కాఫీ అయితే 3 rupees, మిల్క్ అయితే ఎంతో 4 rupees 3 rupees ఉంది, కరెక్ట్గా ఐడియా లేదు. 500 liters వాటర్ బాటిల్ అయితే 5 rupees, 1 liter బాటిల్ అయితే 10 rupees, ఇట్లా ఇవైతే ఉన్నాయి. ఇంకా ఫుడ్ది వేరే ఉందండి. 5 rupees ఒక ప్యాకెట్, దాంట్లో ఒక 3, 4, 5 ఒక్కో దాంట్లో ఒకలా వస్తున్నాయి. 5 పూరీస్, ఇంకా దాంట్లో గుగ్గిళ్ళ కర్రీ, ఇంకొక స్వీట్ అయితే ఉంటుంది, సరిపోతుంది ఒక ప్యాకెట్ అయితే. కొంతమంది అయితే సాయంత్రానికి కూడా ఎన్ని అయితే అన్లిమిటెడ్ అయితే ఇస్తారు, మీరు పెట్టుకొని మధ్యాహ్నం తినాలన్నా తినచ్చు, బాగుంటుందండి. మంచి తక్కువ బడ్జెట్లో మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫుడ్కి లివింగ్కి అంత ఖర్చు అయితే అవ్వడం లేదు. కాకపోతే మనం ట్రైన్ టికెట్స్ ఒకటి కొంచెం అరేంజ్ చేసుకోవాలి. దర్శనం టికెట్స్ కానీ అవి కూడా దొరుకుతున్నాయి బాగానే, కొంచెం ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే 2 months ముందు అట్లా. చెప్పాను కదా, ఈ 5 rupees టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు. మీరు తర్వాత కాఫీ టీ తగలన్నా 2 rupees 3 rupees చాలా బెస్ట్, అసలుకి టేస్ట్ కూడా బాగుంది. అదే అయిపోయిన తర్వాత మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని ఫ్రీ బస్సెస్ ఉంటాయి, చెప్పా కదా, గుడికి వెళ్ళొచ్చు, ప్రసాదాలయంకి వెళ్ళొచ్చు. అది మీరు ఒకవేళ దర్శనం టికెట్స్ మీరు చేసుకోకపోయినా అక్కడైతే ఇస్తున్నారండి. మనము రూమ్ టోకెన్స్ అయితే తీసుకుంటాం కదా, అక్కడే కౌంటర్ ఉంటుంది. 200 rupees దర్శనం టికెట్ ఇవ్వమన్నా అవైలబిలిటీలో ఉంటున్నాయి. గుడి దగ్గర కూడా తీసుకోవచ్చు అంట 200 rupees టోకెన్. దర్శనంకి అట్లా వెళ్ళాలంటే అక్కడ మీకు రిపోర్టింగ్ టైం ఇస్తున్నారు కదా టోకెట్ మీద, ఈ టైం కల్లా ఈ గేట్ దగ్గర ఉండండి, మీరు అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హారతి కూడా అంతే అండి. నాకు నైట్ హారతి చేసుకున్నాను. నేనైతే 8:45కి, మా ఫ్రెండ్స్ ఒకళ్ళు వెళ్ళిన వాళ్ళు లాస్ట్ టైం 8కి ముందే వెళ్ళిపోతావు, ముందే ఉంటుంది నీది హారతి టైం. అప్పుడు టెంపుల్లో బ్యాక్ ఎక్కువ మంది ఉంటే వెనకాల వస్తుంది, కొంచెం బాబా విగ్రహానికి దూరంగా వస్తుంది, దగ్గర అయితే బెస్ట్ కదా అన్నారు. కానీ ఏమంటారు, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేను 8కి వెళ్తే 8:45కి రమ్మన్నారు మళ్ళీ అది ఓపెనింగ్ అని. 8:45కి వెళ్ళాను, అప్పటికే 4-5 members ఉన్నారు. లైన్లో పడేసి వెళ్ళేసరికి హారతి అంతా బాగా జరిగింది. కాకపోతే మీరు క్యూస్ చూసుకోండి, ఆ 3 queues ఉంటుంది కదా టెంపుల్లో. ఒకటేమో పాదాల దగ్గరికి వెళ్తున్నాము, ఒక సైడ్ ఏమో బాబా విగ్రహానికి ఎదురుగా ఇట్లా వెళ్ళి వస్తున్నాము, ఇంకొకటి డైరెక్ట్గా 3 queues ఉంటే ఒకటేమో డైరెక్ట్గా బాబాని దర్శించుకొని వెళ్ళిపోవటం, ఇంకొకటి బాబా అటు సైడ్ అయితే
బాబా హెడ్ సైడ్ అటు సైడ్ మనం సమాధి తాకచ్చు, ఇటు కాళ్ళ దగ్గర అయితే కాళ్ళ సమాధి తాకచ్చు. ఇంకొకటి ఎట్లా ఉందంటే ఇంకో క్యూ ఇట్లా బాబాని దర్శనం చేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ ఆ బాబా ఫేస్కి ఇట్లా వెనక్కి అయితే రావచ్చు. బాబా విగ్రహం ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఇట్లా వెనక్కి వస్తాం డైరెక్ట్గా. అక్కడైతే మనం కూర్చోవచ్చు, సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు, కొద్దిసేపు కూర్చోవచ్చు ప్రశాంతంగా, మనం ఎవరు ఫోర్స్ చేయట్లేదు. అట్లా రకరకాలుగా ఉన్నాయి. మీరు ఒకసారి ఎంక్వైరీ కనుక్కొని మీకు ఎట్లాంటిది కావాలో అట్లా చూసుకోండి. ఒకటేమో డైరెక్ట్గా దర్శనం చేసుకొని వెనక్కి బ్యాక్ సైడ్ వెళ్తాం. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ప్రసాదం ఒకటి, ఇంకోటి ఎటైనా బ్యాగే వెళ్తాము. ప్రసాదం ఒకటి ఉంది, ప్రసాదం ఒకటి మీరు మర్చిపోకండి. దర్శనం అయిపోయిన తర్వాత వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టు చూసి ఇట్లా సైడ్ వచ్చేస్తాం. అట్లా కాకుండా ఇంకా కొంచెం పైకి వెళ్తే బాబాగారి ప్రసాదం, బూరి ప్రసాదం, లడ్డు ప్రసాదం ఇవైతే ఇస్తున్నారు. ఇంకా లెండి బాగ్ బాబా గారి అప్పుడు మొక్కలు పెంచిన ప్రదేశము, ఇంకా చాలా ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసేవి. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుని దర్శనం చేసుకుని గేట్ 5 నుంచి బయటకు అయితే వచ్చేయచ్చు. అది ఒకసారి గమనించండి. మాకు తెలియక మేము ప్రసాదం తీసుకోకుండా ఇటు సైడ్ నుంచి అయితే వచ్చేసాము, వేప చెట్టు రైట్ సైడ్ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా పూజదానికి దానికి కూడా మీకు రిపోర్టింగ్ టైం అయితే ఇస్తారు కదా, ఆ గేట్లో నుంచి ఆ గేట్లో. కానీ మీరు ముందే ఒకసారి గేట్స్ అయితే చూసుకొని ముందు రోజు ఒకసారి గేట్ చూసుకొని వెళ్తే బెస్ట్. మీరు రేపు ఎత్తుక్కోకుండా ఉంటారు, టైంకి అయితే వెళ్ళచ్చు. అదండి. మీరు బాబా సచరిత్ర బుక్స్ కానీ ఏమైనా కొనాలి అంటే ఇక్కడ స్టాల్ ఒకటి మనకి ముఖదర్శనం దగ్గర స్టాల్ అయితే ఉందండి. అక్కడ ఒకటి ఉంది, అన్నప్రసాదాలు అయిన దగ్గర కూడా ఉంది. అన్నప్రసాదాలు 2 వర్షన్స్ అయితే దొరుకుతుంది. ఒక సన్న బుక్ 80 రూపీస్ ఏమో ఉంటుంది, ఇంకొకటేమో వచ్చేసి 170 రూపీస్. అదే పోయిటరీ టైప్లో ఉంటుందండి బాబా గారి జీవిత చరిత్ర. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అన్నప్రసాదాలయంలో దగ్గర బయట స్టాల్ ఉంది, నాకైతే అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి 2 బుక్స్ నేను వెళ్ళినప్పుడు. టెంపుల్ దగ్గర ఒక బుక్ అవైలబిలిటీలో ఉంది. అక్కడ కూడా టీ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చూడండి ఒకసారి. మెయిన్గా మనం వెళ్ళగానే ముఖ దర్శనం అయితే చేసుకుంటాం కదా, అది ఎక్కడంటే మనం బస్ స్టాప్. నేను దానికోసం 1 అవర్ దాకా వెతికానండి ముఖ దర్శనం ఎక్కడ అని, అంటే గుర్తులేదు. ఏమంటే బస్సు దిగంగానే హోటల్ జీ స్క్వేర్ ఇన్ అని ఉంటుంది, దానికి ఎదురుగానే గేట్ ఉంటుంది రైట్ సైడ్. ఇప్పుడు రోడ్ ఇట్లా ఉందనుకోండి, రోడ్ ఇటు సైడ్ ఉంటే ఆపోజిట్లో జీ స్క్వేర్ ఇన్ ఉంటుంది, టెంపుల్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. ఆ జీ స్క్వేర్ ఇన్కి లోపలికి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ పంజాబీ హోటల్ ఒకటి తగులుతుంది. ఆ హోటల్కి రైట్ తీసుకుంటే మీకు ఎదురుగా బార్కి వెళ్తే లాస్ట్కి వెళ్ళిపోండి, లాస్ట్లో ముఖదర్శనం అయితే ఉంటుంది. అది ద్వారకామాయి పక్కన అక్కడే ముఖదర్శనం ఉంటుంది. నాకైతే తెలియలేదు. ముఖదర్శనం అంటే ఈజీగా 1 minute దర్శనం అయితే అయిపోతుంది. ధూళి దర్శనం అని కూడా అంటారు. మీరు అక్కడ ముఖదర్శనాన్ని అడిగినా ఎవరన్నా చెప్తారు. ముఖదర్శనం వే అని కూడా రాసి ఉంటుంది, అదే ధూళి దర్శనం అండి. అంటే దూరం నుంచి రాగానే బాబా గారిని చూడాలనుకుంటారు కదా, వాళ్ళు స్నానం కూడా చేయకుండా అట్లా డైరెక్ట్గా వచ్చేసి బాబా గారిని దర్శనం అయితే చేసుకొని రూమ్కి అయితే వెళ్ళచ్చు. అది ముఖ దర్శనము. ఇంకొకటి మెయిన్ దర్శనంకి వేరే గేట్స్ అయితే ఉన్నాయి. గేట్ నెంబర్ 7, గేట్ నెంబర్ 6 అట్లా. మీరు ఒకసారి ఆ గేట్ నెంబర్స్ పక్కనే ఉంటాయి. గేట్ 5, 6, 7 మీరు ఒకసారి చూసుకోండి. చూసుకుని ఏ గేట్ అయితే ఆ గేట్లోంచి వెళ్ళచ్చు. ఎవరు అడిగినా చెప్తున్నారు అక్కడ. మీ ప్లేస్లో మీరు ఉండేసి టీసీ వచ్చినప్పుడు, కానీ టీసీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా, కానీ తప్పదు. టీసీ ఎప్పుడు వస్తారో అప్పుడు వచ్చినప్పుడు మీరు చెక్ చేయించుకొని ఇట్లా నేను ట్రావెల్ చేస్తున్నానని మార్క్ చేయించుకొని అయితే వెళ్ళండి. లేదు మీరు ఆ సీట్లో కానీ లేకపోతే ఆయన టీసీ నాట్ ట్రావెలింగ్ అని పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం వేరే టీసీ వస్తారు కదా, ఆయన వచ్చి నాట్ ట్రావెలింగ్ అని ఉంది, మీరు ట్రావెల్ చేస్తున్నారో మీకు అంటే మీ టికెట్ క్యాన్సిల్ అయింది, అటు ఇట్లా ఫైన్ కట్టండి అటు ఇట్లా అయితే చెప్తున్నారు. ఫస్ట్ టైం మనకి తెలీదు, ఎక్స్పీరియన్స్ అయింది. మీరు ఒకసారి ఇది నోటీస్ చేయండి దయచేసి. అదే అండి. ఇంకేమున్నాయి చెప్పాల్సినవి? ఇంకా నేను ఇంకా అక్కడ వీడియోస్ వ్లాగ్స్ చేశాను, వాటిలో కూడా ఏమన్నా మిస్ అయితే నేను చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో మీకు చేస్తున్నాను, ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చుట్టూ బాబాగారి టెంపుల్ పక్కన చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కదా, ద్వారకామాయి, ఇంకా చావడి,
ఇంకా చాలా హనుమాన్ టెంపుల్ కానీ ఇవి చాలా ఉన్నాయండి. అవి కూడా మర్చిపోకుండా చూడండి. ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ మీరు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. జాగ్రత్తగా మీరు బేరం ఆడి మీకు నచ్చిన రేటుకి అయితే తీసుకోండి. ఇంకా ప్రసాదం గోళీలు జీడ్లు అవి అయితే ఉంటాయి కదా, అవి ఎక్కడైనా బాగానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. కానీ కోవాలు కొంచెం చూసి అయితే తీసుకోండి, సరేనా? ఇంకా ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉంది అంటే కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. జస్ట్ అన్నీ ఆ బ్లాగ్లో కవర్ చేయలేను కదా, జస్ట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో వ్లాగ్స్ అయితే చేస్తాను, వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తానండి, ప్లేసెస్ సహా. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఉంటాను మరి, ఇక్కడితో సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.